హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎస్లిపిఎస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనం ఒక ప్రోడక్ట్ కోసం తెలుసుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదేంటి, మన బాడీ అనుకుందాం. ఓకే, ఇది మన బాడీ. ఈ గ్లాస్ మన బాడీ అయితే అందులో మనం కొద్దిగా వాటర్ తీసుకుందాం. ఓకే, వాటర్ తీసుకున్నామా? వాటర్ ఏంటో తెలుసా? బాడీలో ఉండే ఆర్గాన్స్ అవి, ఆ వాటర్. సో మనం పుట్టేటప్పుడు మన బాడీ ఇంత క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. మనం డైలీ బయటికి వెళ్ళి పొల్యూషన్లో తిరిగి మనం కెమికల్ ఫుడ్ తీసుకునేటప్పుడు మన బాడీలో అసలు లోన ఏమవుతుంది, బయట ఏం జరుగుతుందో ఈసారి తెలుసుకోవచ్చు. సో బయటకైతే పొల్యూషన్లో మనం తిరిగేసి వచ్చేసామనుకోండి, ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక టిష్యూతో మనం తుడుచుకున్నట్టయితే ఆ టిష్యూకి బ్లాక్గా వస్తుంది. బయట పొల్యూషన్ మొత్తం ఫేస్ మీద పడిన తర్వాత అది క్లీన్ చేస్తే మనకి బ్లాక్గా వచ్చింది. దాన్ని మనం ఒక సోప్తోనో లేకపోతే ఫేస్ వాష్తోనో ఏదో క్రీమ్తో మనం క్లీన్ చేసుకుంటాం. కానీ మన బాడీలో మనం పీల్చే పొల్యూషన్, గాలి, నెక్స్ట్ మనం తినే ఆహారం, సో ఇవన్నీ కూడా మనకి బాడీలోకి వెళ్తున్నాయి. కాబట్టి మనం బాడీలో అసలు క్లీన్ చేస్తున్నామా లేదా? ఇది అయోడిన్ అండి, మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇది మనకి ఎందుకోసం అంటే, ఒకవేళ దెబ్బలు ఏమైనా తగిలాయి అనుకోండి, మనకి దెబ్బల మీద పెడితే కొంచెం తగ్గుతుంది అనేసి మనం ఆ విధంగా దాన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మన బాడీ చిన్న ఎగ్జాంపుల్ కింద మనం తీసుకుంటున్నాం ఇది. ఓకేనా? ఈ బాడీ మనం మొత్తం అంతా నీట్గా ఉండేటప్పుడు క్లీన్ అండ్ నీట్గా ఉంది. బయటికి ఎప్పుడైతే మనం వెళ్ళి ఆహారం అంతా తీసుకొని పొల్యూషన్లో తిరుగుతున్నామో అప్పుడు మన బాడీ ఎలాగవుతుందంటే అయోడిన్ వాటర్లో పోసుకుందాం. మనం బయట తిరిగితే మన బాడీ కూడా సేమ్ పొల్యూషన్కి, ఒక కెమికల్ ఫుడ్కి ఈ విధంగా మన బాడీ అనేది తీసుకుంటుంది అన్నమాట. చూసారా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో? సో దీన్ని మనం ఎలా క్లీనింగ్ చేసుకోవాలి? మనం బయటకైతే సోప్సో లేకపోతే ఫేస్ వాషెస్కి ఇవి తీసుకొని మనం క్లీన్ చేసుకుంటున్నాం. కానీ మన బాడీలోన ఆర్గాన్స్ అన్నట్లకి కూడా క్లీన్ చేసుకోవాలంటే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ఈరోజు మీకు ఎస్లిపిఎస్ కంపెనీ నుంచి కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? పంచ్ తులసి ఆయిల్. ఈ యొక్క పంచ్ తులసి ఆయిల్లో అసలు ఈ యొక్క తులసి ఎలా తయారు చేస్తారు అంటే, టోటల్గా మనకి 5 టైప్స్ తులసీస్ తీసుకుంటాం. 5 టైప్స్ తులసీస్ ఏంటంటే మీకు చూపిస్తాను, ఒక నిమిషం. ఇదిగోండి చూడండి. అనిపిస్తుంది. రామా తులసి, శ్యామా తులసి, వన్ తులసి, స్వీట్ తులసి, శ్రీ తులసి. ఈ యొక్క 5 టైప్స్ తులసీస్ ఎప్పుడైతే తీసుకుంటారో ఇది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కింద తయారవుతుంది. సో ఇది మనం వాడితే మనకు బెనిఫిట్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఈ పంచ్ తులసి ఆయిల్ని ఈ వాటర్లో మనం యాడ్ చేసుకున్నాం. ఒక 3 డ్రాప్స్, 2, 3. ఓకే, ఒక్క 2 మినిట్స్ అలాగా మనం స్పూన్తో మిక్స్ చేసుకున్నట్టయితే బాడీలో ప్రతి ఒక్క పార్ట్
కూడా బయటికి వెళ్ళి తిరిగిన తర్వాత ఆ కలర్లో వస్తుంది. మన బాడీలో ఆర్గాన్స్ని మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఎలా అనేదే ఈ వీడియో. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా మెల్లిగా. ఇంకో 2 minutes వెయిట్ చేయండి. అలాగా సో ఇప్పుడు మనకి అన్ని కెమికల్స్ ద్వారా తయారు చేస్తున్నారు కాబట్టి మన బాడీ సహకరించక కొన్ని సంవత్సరాల తర్వాత మనకి బాడీలో ఏదో అనారోగ్యంతో మనం ఫాలో అయిపోతున్నాం అన్నమాట. ఆ అనారోగ్యం రాకుండా ఉండాలనుకుంటే మనం ఈ యొక్క పంచ తులసి ఆయిల్ వాడుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. చూసారు ఎలా చేంజ్ అయిందో? అలాగా మనం ఇంకొక 2 minutes వెయిట్ చేస్తే నార్మల్ వాటర్ కింద వచ్చేస్తుంది. చూసారా, నార్మల్ వాటర్ కింద వచ్చేస్తుంది అలాగా. సో ఈ యొక్క 5 తులసి ఆకులు యొక్క బెనిఫిట్ అన్నమాట, మన బాడీకి చాలా అవసరం ఇది. చూసారా ఎలాగొస్తుందో వైట్గా. సో ఈ యొక్క తులసి యొక్క రిజల్ట్ ఇది. సో మీకు కూడా కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి, మీ యొక్క జీవితం ఆనందంగా గడపండి. మనకి హెల్త్ లేదనుకో మనం ఏది కూడా అనుకునేది చేయలేం. మన హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో మనం అప్పుడు ఏదైనా సరే చేయొచ్చు. సో హెల్త్ మీద అందరూ కూడా కొంచెం కేర్ తీసుకోండి. చూసారా వైట్గా ఇంకా మొత్తం వాటర్ ఎలాగైతే స్టార్టింగ్లో ఉండేదో బయట మన బాడీ వెళ్ళిన తర్వాత పొల్యూషన్లో తిరిగిన తర్వాత మన బాడీ కొంచెం కలర్లో చేంజ్ అయింది. చూసారా? సో ఇది ఎప్పుడైతే మనం పంచతులసి యాడ్ చేసామో మళ్ళీ మన బాడీలో ఉండే ఆర్గాన్స్ మొత్తం అన్నిటిని కూడా ఈ విధంగా క్లీన్ చేస్తుంది ఈ యొక్క పంచతులసి ఆయిల్. ఓకేనా? మళ్ళీ కూడా మీకు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. జై హింద్.